చేసేటువంటి కార్యక్రమం ఏమి లేదు కదా ఈ పుస్తకంలో అని అనుకుంటున్నాను. ఆ సందర్భంలో భాగంగా అనుకోకుండా మేము ఇక్కడ దేవాలయం నిర్మాణం చేద్దామని స్వామివారి అనుగ్రహంతో చిన్న దేవాలయం నిర్మాణం చేశాం. అలా ఈ దేవాలయంలో స్వామి అందరికో సాక్షాత్కారం ఇచ్చారు స్వయంగా. ఎలా అంటే పిచ్చివాడి రూపంలో కూడా వచ్చి స్వామి స్వయంగా ఒక ఆవిడ కోసం వాళ్ళ భర్తగా బాగోలేదని హోమం చేస్తుంటే మాలామంత్రంతో 15 రోజులు చేస్తే స్వామి స్వయంగా వచ్చి ఈ పక్కన చెరువులోంచి ఆ పక్కన గట్టెక్కిపోతుండగా అందరూ భక్తులు చూసినటువంటి అవతారం. అలాగే రామకృష్ణ గారికి కూడా ఈ దేవాలయంలో స్వామి సాక్షాత్కారం. ఎంతో పెద్ద పెద్ద క్షేత్రాలు, ఎంతో పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నా కూడా రామకృష్ణ గారు ఈ క్షేత్రంలో పుస్తకావిష్కరణ చేయాలి అని అన్నారు. అంటే నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకు ఆనందపడ్డానంటే ఈ దేవాలయంలో ఎంతో మంది ఎంతవరకు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కలిగింది. ఆ అనుగ్రహం మీ అందరికీ కలగాలని, మీ అందరూ ఎక్కడికి అనుకున్న స్వామి దర్శిస్తారని, ఆ అనుగ్రహంగా మీరు స్వామి గృహ పాత్రలు అవుతారని ఆశించి ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహించడం జరిగింది. ఈ రోజు పౌర్ణమి రోజు, ఎంతో విశిష్టమైనటువంటి రోజు, స్వామివారి అవతారం ఉపయోగించినటువంటి రోజు అయినప్పటికీ కూడా ఇంత కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఎలా చేయగలుగుతామో అన్న భావంతో వచ్చాము. అయినా కూడా స్వామి చక్కగా అందరినీ కూడా తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇంతమంది పెద్దల మధ్య, ఇంతమంది పెద్దల మధ్య, ఇంతమంది గురువుల మధ్య స్వామివారి యొక్క కార్యక్రమాన్ని మాట్లాడడం అనేది అవకాశం ఇచ్చినటువంటి రామకృష్ణ గారికి సర్వనాథాలు కృతజ్ఞతలు ఉంటాను. ఆ దత్తాత్రేయ స్వామి గారికి కృతజ్ఞతలు వందనం. అందరూ కూడా స్వామిని దర్శించండి. ఈ దేవాలయం ఎంతో ప్రాముఖ్యత చెందింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామి దర్శనం చేసుకుని స్వామి యొక్క సాక్షాత్కారం పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది మామూలుగా ఏదో అసామాజిక క్షేత్రం కాదు, ఇది ప్రతిష్ఠితం కాదు. ఈ దేవాలయం కనిపించిన ముందు స్వామి ఇక్కడ పిచ్చివాడ రూపంలో తిరుగుతూ ఉండేవాళ్ళు. అది తెలియక మేము పిచ్చివాడ అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఈ దేవాలయం నిర్మాణం చేశాక కూడా చాలా మందికి పిచ్చివాడ రూపంలో స్వామి సాక్షాత్కారం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా స్వామిని మనసారా కోరుకొని మీరు ఆ స్వామి యొక్క ప్రభుత్వ పాత్రలు ఉంటారని ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై మాత. సభలో నుంచి గొంతు వినపడలేదు. ఒకసారి చెప్పగలరా?